నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో 1,10,116 రూపాయల విరాళం. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మార్చి 1వ తేదీన స్వస్తి హవచనంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు కొనసాగి మార్చి 11వ తేదీ రాత్రి శృంగార డోలోత్సవంతో ముగిశాయి. 11వ తేదీన రాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా స్వామి అమ్మవారును నయన మనోహరంగా వజ్ర వైడూర్యాలతో వివిధ రకాల పూలతో అలంకరించి ఆలయంలోని అద్దాల మండపంలోని ఉయ్యాలలో అధిష్టింపజేశారు ఆలయ అర్చకులు. ఉయ్యాలలో లక్ష్మీ నరసింహుడికి వివిధ నామ సంకీర్తనతో భక్తి గీతాల ఆపణలతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ వేద పారాయణాల నడుమ శృంగార డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. శ్రీ యాదాద్రీశుని వార్షిక బ్రహ్మోత్సవాలు మహాఘనంగా జరిగి ముగిశాయి. అమృత వర్షమా, ఆధ్యాత్మిక వర్షమా అని అన్నట్లుగా భూనభోంతరాలన్నీ కూడా శబ్దబ్రహ్మమైపోయి మంత్రమయం జగత్ అని అన్నట్లుగా ఈ మహోత్సవాలు మహావైభవంగా జరిగాయి. ఇంత గొప్పగా జరిపించినటువంటి మా కార్యనిర్వహణాధికారు, వారిని ప్రోత్సహించినటువంటి దేవాదాయ శాఖ వారు అందరినీ ప్రోత్సహించి తెలంగాణ ప్రజలకు బంగారు గోపురాన్ని అందించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా అనేక ఆశీర్వచనాలు అందజేస్తున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప సునామీలాగా ఈ ఉత్సవాలు జరిగాయి. ఈరోజు ప్రపంచ శాంతికై, విశ్వశాంతికై బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైనటువంటి అష్టోత్తర శతఘటాభిషేకం, 108 కలశాలు, 108 దేవతలు, 108 వేద మంత్రాలతో 4 గంటల పాటు గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తులందరికీ కూడా శాంతి అభిషేకం జరిగింది. సాయంకాలం అలసి సొలసినటువంటి స్వామికి హాయిగా ఆనంద డోలికను చేర్చి స్వామికి పౌలింపు సేవ చేయటం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి లాలిపాటలు, జోలపాటలు అన్నిటినీ సంగీతంతో మైమరిపింపజేసి స్వామికి ఆధ్యాత్మికమైనటువంటి సుఖయోగ నిద్రను పుచ్చడం కోసమే ఈ డోలోత్సవం చేయడం జరిగింది. విన్నపాలు వినవలే వింత వింతలు అని అన్నట్లుగా భక్తుల యొక్క కోరికలన్నీ కూడా స్వామివారికి పడుకున్నప్పుడు మాత్రమే విన్నవిస్తారు. ఆ విన్నవించినవి మొదట అమ్మవారు వింటుంది, తర్వాత స్వామివారు విని ఆ కోరికలను తప్పనిసరిగా తీరుస్తారు. అందుకోసమనే మన భారతీయ సంస్కృతిలో పౌలింపు సేవకు చాలా విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఈ పౌలింపు సేవతో వార్షిక బ్రహ్మోత్సవాలు మహా ఘనంగా జరిగి ముగిశాయి అని చెబుతూ అందరికీ కూడా ఇంటింటికి కంటికి భగవద్ దర్శనాన్ని చేయించినటువంటి దృశ్య శ్రవణ పీఠికలైన మీడియా ఛానల్ మిత్రులందరికీ కూడా, వారి యజమానులకు, వారి కర్మచారులకు, వారందరికీ కూడా ఆశీర్వచనములు చెబుతూ స్వస్తి. డాక్టర్ నల్లందిగడ్డ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగయలంక జల క్రీడల శిక్షణ కేంద్రం దేశానికి ఒలింపిక్ స్వర్ణ పథకం సాధించే స్థాయి క్రీడాకారులను అందిస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాగయలంక కృష్ణానది తీరంలో జల క్రీడల కేంద్రం నిర్మాణ పనుల్ని 2 కోట్లతో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో చేపట్టారనే కారణంతో నాగయలంక జల క్రీడల కేంద్రం ఘంటసాల శయనబుద్ధ ప్రాజెక్టు నిర్మాణ పనులపై వైసీపీ పాలకులు నిలిపివేశారన్నారు. ఇలాంటి దుష్టు ఆలోచన పాలకులకు ఉండకూడదన్నారు. వైసీపీ తీరుతో 5 ఏళ్లు నష్టపోయామన్నారు. ఇలాంటి మహత్తర అకాడమీని నిర్లక్ష్యం చేశారని, తాలిబాన్లతో పోలిస్తే వైసీపీ వాళ్ళు బాధపడుతున్నారని, అలా అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను తాలిబాన్ల విధ్వంసకారులే అంటారన్నారు. వైసీపీ వాళ్ళు చేసిన పనిని విధ్వంసం అనక అభివృద్ధి అంటారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆనందించాలే కానీ విమర్శలు చేయవద్దన్నారు. ఇది ప్రారంభమై నడుస్తూ ఉంది. తిరిగి ఈ రోజున మళ్ళీ దీన్ని ఎట్లా పట్టాలెక్కించాలని చెప్పి తీవ్రంగా, నాకంటే కూడా ఎక్కువ తీవ్రంగా ఆలోచించింది కలెక్టర్ గారు. ఎందుకంటే ఆయన దీన్ని ఎలాగైనా మనం చేయాలి మొదట ప్రాధాన్యత అని చెప్పి వారు, ఎందుకంటే 2 కోట్ల రూపాయలు మనం వచ్చిన పనుల నుంచి మనం ఇవ్వటువంటి చిన్న విషయం కాదు. అంటే ఆ రకంగా అంతేగాని ఖేల్ ఇండియా వాళ్ళతో అందరితో నేను మాట్లాడుతూనే వచ్చారు. సరే, ఇది భవిష్యత్తులో కూడా వారందరూ సహకారాన్ని తీసుకొని దీన్ని మనం ముందు తీసుకెళ్ళి కేరళ నుంచి కొంతమంది నిపుణుల్ని తీసుకురావటం జరిగింది. వాళ్ళు కొన్ని ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. ఏ పని జరిగినా ఆ పని విషయంలో వాళ్ళు మన కలెక్టర్ గారు మన వెనకాల ఉన్నారన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మన కలెక్టర్లు ఎప్పుడు కూడా మన పట్ల ఎక్కువగా వారు సహకారం అందిస్తూ వచ్చారు గతంలో. దాన్ని బట్టి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అరవై పులిగడ్డ పెరుముడి వంతెన గురించి ఎన్ని పోరాటాలు చేసినా ఆ పోరాటాలతో వచ్చిందని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ అది చివరికి వచ్చిందంటే ఆనాటి కలెక్టర్ బిఆర్ మీనా గారు ఇచ్చిన రిపోర్టు బట్టి, ఆ రిపోర్టు కట్టి ఎవరో ఒక దారిగా ఫస్ట్కే పరిస్థితి అది అక్కడే కట్టాలని చెప్పిన రిపోర్ట్ ఇవ్వడంతో దాన్ని ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. మనం ఇక్కడ జలక్రీడల కేంద్రాన్ని మంజూరు చేసుకోవటం, అలాగే భవన నిర్మాణానికి కూడా రోజున అంతరార్థం చేయటం, కొంతవరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంటే నేను కృష్ణా జిల్లా కలెక్టర్గా వచ్చిన తర్వాత, ఎన్నికలు అయిన తర్వాత ఐ థింక్ నేను విజిట్ చేసిన మొదటి నియోజకవర్గము, 2వ నియోజకవర్గము ఇది యాక్చువల్లీ అవనిగడ్డ. దాంట్లో ఆ రోజే నాకు ఫస్ట్ నాగాయలంక తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. ఫస్ట్ సారి ఎమ్మెల్యే గారు నన్ను కలిసినప్పుడే దీని గురించి ప్రస్తావించడము, ఎక్కడా లేనంత స్పోర్టింగ్ టాలెంట్ ఇప్పుడు ఉంది. అంటే మనం క్రికెట్ ఆడేవాళ్ళు ఇండియాలో మీకు ఎక్కడైనా దొరకవచ్చు, కానీ కయాకింగ్, కెనోయింగ్ చేసేవాళ్ళు తీర ప్రాంతం ఉన్న ఏరియాలో దాంట్లో కూడాను ఆ ఒక సంస్కృతి ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే దొరుకుతారు. సో అది ప్రత్యేకత మన కృష్ణా జిల్లాకు రావడం, అది అంటే బయట పెద్దగా తెలియదు కానీ నిజంగా చాలా గర్వకారణం యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇక్కడ తీసుకొని వచ్చి చూపించినప్పుడు ఇక్కడ చాలా ఒక రకంగా అనిపించింది, ఏంటిది ఇంత టాలెంట్ ఉంది అయినా కూడా నువ్వు బిల్డింగ్ కంప్లీట్ చేస్తే ఒక అకాడమీ వస్తుంది కదా అని. సో దాని తర్వాత దీనికి ఒక ప్రణాళిక ఇది చేసుకొని ఈరోజు దాని పనులు పునః ప్రారంభించడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. కానీ ఇది మొదటి అడుగు మాత్రమే యాక్చువల్లీ. మనం నిజంగా ఈ అకాడమీ ఫుల్ ఫ్లెడ్జ్గా కరెక్ట్గా ఫంక్షనింగ్ అయ్యేటట్టు మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా దానికి అవసరం ఉన్నది ఏం చేయాలో దాన్ని కూడా ప్రణాళిక రూపొందిస్తాము. ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యేలోపు దాన్ని కూడా వెంటనే రన్నింగ్లో వచ్చేదానికి ఏం చేయాలో దాన్ని కూడా ప్లాన్ చేసుకుంటాము. మళ్ళీ సో దీంట్లో యాక్చువల్లీ చెప్పాలి అంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో శ్రీ వెంకటేశ్వరరావు ఫెర్టిలైజర్స్ మరియు దేవి ఫెర్టిలైజర్స్ ఓనర్ శ్రీ కోట వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు కోట వెంకటేశ్వరరావు, ఉర్మిళాదేవి గారి దంపతులు, వారి కుమారుడు కోడలు గౌతమ్ చంద్, సుష్మిత దంపతులు శివరామకృష్ణ క్షేత్ర పునర్నిర్మాణానికి 1,01,116 రూపాయల విరాళాన్ని శివరామకృష్ణ క్షేత్ర కమిటీ వారికి అందించారు. కోడూరులోని శివరామకృష్ణ క్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా భారీ బడ్జెట్తో పూర్తి గ్రానైట్తో నిర్మిస్తున్న శివరామకృష్ణ క్షేత్రానికి కోట వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు 1,01,116 రూపాయల విరాళాన్ని కమిటీ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు అన్నం వెంకట సుబ్బారావు, బూరగడ్డ హరినాథ్ బాబు, బడే భావన్ నారాయణ, జూపూడి సుభాష్ చంద్రబోస్, అన్నం శివశంకర్, అన్నం శివరామకృష్ణ, ఉల్లి రంగారావు, అన్నం సురేంద్రనాథ్, అన్నం సురేష్ గారు తదితరులు పాల్గొన్నారు. కోట వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, మన కోడూరు శివాలయం పూర్తి గ్రానైట్తో పునర్నిర్మించడానికి తమ వంతుగా 1,01,116 రూపాయలు అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కమిటీ సభ్యులు
వైద్యులు వారిని అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నాసిరపల్లి గ్రామంలో దాదాపు 200 ఎకరాలు అక్రమంగా నిర్మాణమైనటువంటి ఇసుక బట్టీలను ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏడీ మైనింగ్ అధికారులు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఇటుక బట్టీలకు గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా వివిధ శాఖల అనుమతులు లేకపోవడంతో కొన్ని లక్షల పన్నులు ఎగ్గొట్టారని గ్రామ పంచాయతీ కరెంటు వినియోగించడంపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలని, అలాగే సుమారు 7 సంవత్సరాల నుండి ఇటుక బట్టీలకు ఎటువంటి జీఎస్టీ గ్రామ పంచాయతీకి పన్నులు కట్టడం లేదని, ఇటుక బట్టీల వల్ల గ్రామంలో విచ్చలవిడిగా నాటుసారా అమ్ముతున్నారని, అలాగే రేషన్ బియ్యం కొన్ని టన్నుల కొద్దిగా రాత్రి సమయంలో వాహనాల ద్వారా పంపిస్తున్నారని, అధికారులకు ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని, ఒరిస్సా, బీహార్ నుండి వచ్చిన కూలీలు రాత్రి సమయంలో అనేక దొంగతనాలకు పాల్పడి గ్రామంలో అనేక వాహనాలను, ట్రాక్టర్ ట్రాలీలను దొంగలించబడ్డాయని, అలాగే గ్రామంలో చాలా మంది అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని గ్రామ ప్రజలు అధికారులతో మొరపెట్టుకున్నారు. లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూడా అంటారు. అరే అది చెరువులో కట్టుకుంటే కూలుకొడతారు. ఇక్కడ రూములు కట్టాడు కదా సార్, ట్యాక్స్ పర్మిషన్ తీసుకోవాలంటే దానికి చెప్పిన టెంపరీ దానికి అవసరం లేదనేసి. గురించి ఏమి రూల్స్ తెలియదు సార్, దీని ఫార్మాలిటీస్ తెలియదు. ఈడ బట్టీలు ఉండొద్దు అనే ఒక సిద్ధాంతం తప్పితే ఈడ ఈ పర్మనెంట్ ఏంది, ఈ రూల్స్, ఈ దీని మీద ఏం జరగబోతుంది అనేది చెప్పండి. దానికోసం వస్తే పర్మిషన్ ఇది ఎక్కడ ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ జైలు నుండి పరారైన పెంట రమేష్ ను 2 బృందాల చేత పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి పట్టుకుని రిమాండ్లో ఉంచినట్లు జిల్లా సబ్ జైలు అధికారి జి వెంకటేశ్వరరావు అన్నారు. జైలు నుండి తప్పించుకున్న రమేష్ ఆంధ్రప్రదేశ్ చింతలపూడి మండలం ఎర్రగుంటపాలెం వద్ద మామిడి తోటలో పట్టుకున్నట్లు తెలిపారు. రమేష్ ను తిరిగి జైలుకు తీసుకొచ్చి విచారిస్తున్న జైలు అధికారులు జరిగిన విషయాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నామని, వారే శాఖపరమైన నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. సబ్ జైలు నుంచి ఒక రిమాండ్ ఖైదీ పరారైన దాని మీద మీ ఎంక్వైరీ ఎంతవరకు? పెండా రమేష్ అనే అతను ఎస్కేప్ అయినప్పుడు మా బృందం మరియు పోలీసు బృందం వారిద్దరు కలిసి ఎక్స్ట్రా సిబ్బందితో కలిసేసి మేమంతా పరిసర ప్రాంతాలన్నీ అతను ఉన్నటువంటి వాళ్ళ అత్తగారి ఊరు కానీ వాళ్ళ ఊరు కానీ ఇటు పరిసర ప్రాంతాలు ఈ చుట్టుపక్కలంతా కూడా తిరగడం జరిగింది. ఇంత గాలింపు చేసి అతన్ని చకచక్యంగా మా సిబ్బంది పట్టుకోవడం జరిగింది. అప్పుడు వెంటనే తీసుకొచ్చి మళ్ళీ జైల్లో అన్ని వాళ్ళు కూర్చొని పెట్టేశాం. గోడ దూకి పారిపోయినాడు. అంటే అతను చేసేటువంటి అక్కడ లోపల క్లీనింగ్ అయి ఉంటాయి కదండి, వాటర్ పట్టేయడం అట్లాంటివన్నీ చేసేటప్పుడు ఆయన పారిపోయినాడు. సబ్ జైలు ఉన్న ఖైదీని బయటికి తీసుకొచ్చి పని చేపిస్తున్నాక తను అధికారులు కళ్ళు కప్పి పారిపోయాడని చెప్పేసాం. అలాంటిది ఏం ఉండదండి. అధికారులు మాత్రం ఎప్పుడు అప్రమత్తంగానే ఉంటారు. విజిలెన్స్ కానీ వాళ్ళు ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ వాళ్ళతో జాగ్రత్తగా, ఖైదీలు ఎక్కడ ఉంటారో వాళ్ళ దగ్గర కాపలానే ఉంటారు. కానీ ఖైదీలు పారిపోవడానికి ఎలాంటి మా వాళ్ళు అవకాశం ఇవ్వరు. ఇప్పుడు అలాంటి ఆ ఖైదీని తీసుకొచ్చి మీరు మళ్ళీ తిరిగి రిమాండ్ చేస్తారా?
ఇప్పుడు రిమాండ్లోనే ఉన్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకొచ్చి రిమాండ్లోనే పెట్టున్నాము. జరిగిన ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ చర్యలు తీసుకోవడం అనేది ఇది మా పై అధికారులకు ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము వాట్సాప్లో మరియు అదేవిధంగా మెయిల్స్ ద్వారా ఫోన్ల ద్వారా తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియపరుస్తూ ఇక్కడ జరిగినటువంటి విషయాలు అన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం. అధికారులు వారు దీన్ని పరిశీలించి జరగాల్సినటువంటి ఏదైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళ శాఖ పరంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇదంతా కూడా పై అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. సబ్జెక్ట్ నుంచి పారిపోయినటువంటి రిమాండ్ ఖైదీ ఏ నేరం చేసి మా జైలుకి రావడం జరిగింది? వాళ్ళ భార్య కేసు మీద వచ్చిండు అనమాట. దాంట్లో వాళ్ళ భార్య పెట్టింది. ఇప్పుడు మీకు ఎక్కడ దొరికాడండి? చింతలపూడి మండలం ఎర్రగుండ్లపాలెం దగ్గర ఒక తోటలో దొరికాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 24 మంది లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పేద కుటుంబాలు పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని నిరంతర ప్రక్రియగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పరుచూరి రవి, ఏర్ప శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, చీమల మురళి, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనేక బాధలు ఉన్నా కానీ ఎక్కడ మహిళలకి ఆటంకం కాకూడదు. అది ఈ సంక్షేమ పథకాలు మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకూడదు. ఎన్నో కష్టాలు మనం సాధించబోతున్నారు. కానీ ఒక అమ్మాయిని పంపితే ఎన్ని కష్టాలు ఉంటాయో దాన్ని అందరికి ఆమోదకరం గతంలో ప్రతిపాదించిన దాన్ని ఈరోజు కూడా ప్రభుత్వం దాన్ని సమర్థించి బాగుంది పథకం. మహిళలకి ఒక మహిళని మనం అత్తవారికి పంపితే ఒక అమ్మాయిని ఎన్నో కష్టాలు అప్పులు చేసి అప్పుల బాధ నుంచి కోరుకోవాలంటే మనం ఎంతో తోడుగా ఉండాలి. గవర్నమెంట్ అండదండలతో ఈరోజు ఇస్తున్న ఈ సంక్షేమ పథకాలతో భాగంగా కళ్యాణ లక్ష్మి కూడా ఉండాలని, అలానే అనేక సంక్షేమ భాగాల్లో భాగంగా ఈరోజు ముందుకు వెళ్తున్న ప్రభుత్వాన్ని దీవించుకుంటూ ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు చాలాసేపు నుంచి వెయిట్ చేశారు. దీన్ని కంటిన్యూ చేయవలసిందిగా డీటీ గారిని, ఆర్ఐ గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి బెనిఫిషియరీ చేసిన మహిళలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకి, మీడియా మిత్రులకి, మరియు తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, పిసిసిబి డైరెక్టర్, పిఎస్ఏ చైర్మన్ డైరెక్టర్ పరిచయం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పేదవాడి ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘవయ్య అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో తూర్పు లోకవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మండలంలో పైలట్ ప్రాజెక్టుగా తూర్పు లోకారం ఎంపిక చేయగా 57 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని తెలిపారు. మండలంలో అత్యంత వెనుకబడిన గ్రామ పంచాయతీ తూర్పు లోకారం అని గ్రామాన్ని అభివృద్ధి పరచడమే కోసమే ప్రాజెక్టుగా ఎంపిక చేశామని 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ఇంటి కల నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, జిల్లా మంత్రులు పొంగులేటికి, తుమ్మలకి గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. రానున్న సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని తెలిపారు. మొదటి విడతలో ఇండ్లు మంజూరు కాని వారు ఎవరూ అధైర్యపడవద్దని, 2వ విడత, 3వ విడతలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నాయకులకి, మండల కాంగ్రెస్ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి, తూర్పు లోకారం అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ కూడా ఈ సమావేశాన్ని కవర్ చేయడానికి చేసిన మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం. గత 10 సంవత్సరాల దొరల పాలనలో మనం ఎంతో విసిగిపోయి ఇక ఈ పాలన మాకొద్దు, ఒకరికి ఇల్లు రాలే, ఒకరికి ఉద్యోగం రాలే, ఎక్కడ ఒక అభివృద్ధి పని లేదు, ఉద్యోగస్తులకి టైంకి జీతాలు రావట్లేదు అని అన్ని విధాలుగా విసిగిపోయి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మా బతుకులు బాగుపడతాయని మీరు ఎంత భరోసా ఉంచి ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో అదేవిధంగా అందులో భాగంగానే మనకు కావలసిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. పూర్తిగా పడిపోయిన ఇల్లు కూడా ఉన్నాయి, వాటికి రాలేదు మేడం. సరే, నెక్స్ట్ వచ్చేవాటి సరే ఏదైనా సరే మీరు తగ్గించి వాటిని కూడా పూర్తి చేస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది సార్. సరే.
కానీ నేను ఒక్కటే దేవుడు ప్రార్థించుకున్నా మేడం, వచ్చి నా భర్త నిలబడతాడు అనేసి ఆధారపడి నాకు ఇల్లు వచ్చినా ఒకసారి రాకపోయినా పర్లేదు అనేసి మేడం మీ మీద ఆధారపడి నా భర్తను నిలబెట్టుకున్నా మేడం. అందరినీ మీ అందరికీ ధన్యవాదాలు. వచ్చిన 200 కోట్లతోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఇవన్నీ ఈ నిధులన్నీ మనకి వివిధ రూపాల్లో వస్తున్నాయి. ఎవరింటికి ఒకటేసారి 700 కోట్లు రాదు. అందరికీ అభివృద్ధి అనేది మన రోడ్ల రూపంలో, డ్రైనేజీల రూపంలో కానివ్వండి, అలాంటి వాటి వల్ల వస్తుంది. కాబట్టి వాటిని తీసుకురావడానికి మేడం గారు చేసేటువంటి కృషిలో 700 కోట్లని మనం సాధించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో మనకి పిల్లలకి విద్య గురించి చూసుకుంటే మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇప్పుడు ఒకటి వస్తుంది 200 కోట్లతోటి. మరి అందులో అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుంది. కాబట్టి చదువు విషయంలో కూడా మన కాంగ్రెస్ గౌరవనీయులు మన సత్తుపల్లి శాసనసభ్యులు శ్రీమతి మట్టా రాఘవి దయానంద్ గారు, అలాగే గౌరవ ఏఎంసీ చైర్మన్ గారు, నాతో పాటు అధికారులు మరియు గ్రామ పెద్దలు, మహిళా మనులు మరియు పత్రికా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు మన కల్లూరు మండలంలో ఇంతమంది ఎంపీడీ గారు చెప్పినట్టు ప్రతిష్టాత్మకంగా మన ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇందిరామ ఇండ్లకు శంకుస్థాపన కొరకు. కాబట్టి ఈరోజు L1 కింద ఏఈ గారు చెప్పినట్లు 57 ఇండ్లు ఈ ఊరికి మంజూరని, L2, L3 కూడా వెళ్ళే అర్హత ఉన్నవి. వాటి స్టెప్ బై స్టెప్ వస్తే ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ముందు పథకాలు దొరికేవి, లభించేవి. కానీ నీది తూర్పులో గారు అంటే చాలా చిన్న ఊరు. ఇక్కడ రియల్ కూడా చాలా మంది లబ్ధిదారులు అర్హులైన లబ్ధిదారులు మేడం. ఇల్లు మొత్తం దాదాపు మీరు ఇప్పుడు కడుతున్నారంటే కూడా ఇల్లు తీసేసి మరీ కడుతున్నారు మేడం. అంటే అంత తప్ప వేరే అవకాశం లేదు. ఇది మరి సార్ తమ దృష్టికి ఎట్లా వచ్చిందో కానీ చాలా అర్హత ఉంది. అంటే మండలంలో మొదటగా ఇదే గ్రామానికి మీరు కూడా మీ యొక్క మంచి చల్లని చూపుతో మరి ఒక ఊరిలో మీరు ఈ యొక్క ఆశీర్వాదాలు ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మరి ఊరు కూడా మనకి చాలా అదృష్టవంతులు. అంటే ఇంత మండలము 31 మండలాల్లో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రంలోని రెడ్డి గార్డెన్తో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వేట ఫౌండర్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడల యశస్విని రెడ్డి పాల్గొని వివిధ రంగాల్లో గొప్ప ప్రగతి సాధించిన మహిళలను సన్మానించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వేట ఫౌండర్ ఝాన్సీరెడ్డి మాట్లాడారు. మహిళలు పురుషుల కంటే తక్కువ కాకుండా అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని, ఆడది అంటే అది శక్తి అని, ప్రతి మహిళ తన లక్ష్యాలను సాధించేందుకు ధైర్యంగా ముందుకెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చామని, వాటిని ప్రజలకు అందేలా చూస్తున్నామని, మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఏ కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటానని, వేటా ఫౌండేషన్ మహిళా అభివృద్ధికి కృషి చేస్తుందని, సమాజంలో మార్పు రావాలంటే మహిళల భాగస్వామ్యం పెరగాలని, అందుకు కుటుంబం సమాజం అందరూ సహకరించాలని, భవిష్యత్తులో మహిళలకు మరింత సహాయం చేయడానికి వేటా ఫౌండేషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వేట సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, మహిళా సంఘాల నాయకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఏ మహిళకి ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా ముందుంటాను నేను అందరికీ కూడా మాటిస్తున్నా. అట్లనే నేను కూడా ఒక మహిళనే కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నా, మహిళ అందరూ చిన్న వయసు అని చెప్పి ఎవరు కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. మీరు తక్కువ అంచనా వేస్తే బొక్కబోర్లో పడ్డోళ్ళు అవుతారు, అంతే, అంతకు మీరు చేయలేరు. ఎక్కడ మన నియోజకవర్గానికి సంబంధించి ఏది కావాలన్నా కానీ కొట్లాడడానికి నేను ముందే ఉంటా, వెనక్కి పోను. మళ్ళీ చెప్తున్నా,
మంచి ఆయన ఇచ్చిన మటుకు ఒక వాళ్ళు పడతారు. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, మీ అందరు బిడ్డలాగా చేస్తాను. నేను ఈ రోజు కూడా ఒక ఎమ్మెల్యే ఎప్పుడు కూడా అనుకోను. మీ బిడ్డనో లేకపోతే మీ అక్కనో చెల్లనో అనుకోనే నేను మీ అందరికీ కూడా ఇక్కడ ఉండి సేవని అందిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ కాదు, ఆడపులిని మహిళని కాదు, మహిళా శక్తిని అనుకొని వచ్చిన ప్రతి ఒక్క మహిళలకి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం మనకి మార్చి 8వ తారీఖు. మరి మార్చి 8వ తారీఖు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహిళా దినోత్సవాలు చాలా ఉండటం వల్ల మన అనుకోని కూడా ప్రీపోన్ చేసుకోవడం జరిగింది, పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మన మహిళా దినోత్సవం అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి మహిళలు అనేవాళ్ళు ఒక పురుషుడనే వాళ్ళకి మా లైఫ్లో ప్రతి ఒక్క పాత్ర పోషించేదే ఒక మహిళ. ఆ మహిళ అనేది ఒక పురుషుడికి తల్లిగా కానీ, మరి అక్కగా కానీ, మరి పెద్ద అయిన తర్వాత చెల్ల అక్క కాకుండా ఒక భార్యగా, ఒక అత్తగా, మరి ఎన్నో పోషాలు ఎన్నో విధంగా మహిళ అనేది ఒక పురుషుడికి ఒక తోడు. మరి మహిళలు అనేవాళ్ళు మనం ఎంత దగ్గర నుంచి 1987 నుంచి మనం ఆ రోజుల్లోనే ఫస్ట్ టీచర్ని చూసాము. మరి ఎంతో విధంగా మన ఇందిరాగాంధీ గారిని ఒక మహిళ ఐరన్ లేడీ అని అంటారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంసీఎల్ పీడీ లైట్ కంపెనీ వారి ఆధ్వర్యంలో 11th ఇయర్ ప్లంబర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, మేనేజర్ శతాబ్ది రాయ్, మేనేజర్ ధీరజ్ నంద సహకారంతో బాలాపూర్ ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె నరేందర్, అసోసియేషన్ సభ్యులు పాల్గొని కేక్ కట్ చేసి ప్లంబర్స్ అందరికీ ఘనంగా శాలువాతో సత్కరించి ఎంసీఎల్ పీడీ లిడ్ కంపెనీ వారు సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది. ఒక ల్యాండ్ ఫోన్ ఉంటుండే, ఒక వాడ మొత్తానికి ఒక ల్యాండ్ ఫోన్ ఉంటుండే. సపోజ్ నరేంద్ర వాళ్ళు ఇంటుంది అనుకో, మన చుట్టుపక్కల ఒక్కరి ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉండకపోతుండే. నరేంద్ర ఫోన్ చేసి పలానా వాళ్ళు చేసిరు, మీరు 10 నిమిషాల తర్వాత చేయండి అని పిలుస్తా అంటుండే. ఇదే కదా పరిస్థితి. ఇప్పుడు మన ఇంట్లో 5 మంది ఉంటే 8 మొబైల్స్ ఉంటాయి, 5 ఉంటాయి, ఇంకో 3 ప్లస్ ఉంటాయి. అవునా? మీకు కూడా 2 ఉంటాయి. అంటే మనము ఎందుకంటే మనము జనరేషన్ చేంజ్ అవుతుంది, అప్గ్రేడ్ కావాలి. మనం కూడా అప్గ్రేడ్ అవుతున్నాం. కంపెనీలో ఫస్ట్ ఏం చేసేది, మీరు అందరూ వైట్ సిమెంట్ వాడేది, మనం ఎంసీల్ తీసుకొచ్చినాం, తర్వాత అక్రిలిక్ సీమెంట్ తీసుకొచ్చాం. అంటే అప్గ్రేడ్ అయితేనే ఉండాలి. ఓకే, ఒకప్పుడు మనము బాలాపూర్ ప్లంబర్ ప్రెసిడెంట్ను. నా పేరు నరేందరు. నేను గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నెగిటివ్గా ఉంటున్నాను. నేను ఇక్కడ ప్లంబింగ్ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మేము చేసే వర్క్కు ప్రతి విధానంగా మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మాకు అందట్లేదు. మాకు ప్రతి కంపెనీ వాళ్ళు ఏంటంటే మాకు సపోర్ట్ చేస్తున్నారు, మీటింగులు పెడుతున్నారు, వాళ్ళకు తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మాకు కంపెనీ వాళ్ళు సహకరిస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఎలాంటి సహకారం కూడా గవర్నమెంట్ నుంచి మాకు రావట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో 1,10,116 రూపాయల విరాళం. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.